అంటే పవన్కే సపోర్ట్ చేసి పవన్నే గెలిపించినట్టు కూడా మధ్యలో ఎవరైనా మాట్లాడితే నేను గేమ్ ఆడుతున్న వాళ్ళతో మాట్లాడుతాను, మీతో సంబంధం లేదని చెప్పేసి పక్కన వాళ్ళకి చెప్పేయడము అది కూడా జరుగుతుంది. ఎందుకో మళ్ళీ అన్ఫేర్గా నడుస్తుంది అక్కడ కూడా. క్యాప్టెన్ ఇవ్వడం కరెక్టే అంటారా పవన్ గారికి? ఏమో బ్రో, ఇక ఆయన ఏంటంటే లాస్ట్ టైము సేఫ్ అన్సేఫ్ అంత దూరం వెళ్ళి వచ్చారు. సరే గేమ్ ఇంప్రూవ్మెంట్ చేసుకుని ఎప్పుడైనా క్యాప్టెన్సీ మంచిగా చేస్తే ఓట్లు ఎక్కువగా పడే అవకాశాలే ఉంటాయి. ఓట్లు ఎక్కువగా పడే అవకాశాలు ఉంటాయి. సరే చూద్దాం క్యాప్టెన్సీ ఎట్లా చేస్తాడో ఏందో తెలుస్తుంది కదా. ఇండివిజువల్ గేమ్ ఎవరు ఆడుతున్నారు? ఇండివిజువల్ గేమ్ అంటూ ఏం లేదు బ్రో. సుమన్ శెట్టి గారు అయితే ఇండివిజువల్గానే ఉన్నట్టు కొడుతున్నారు. ఇక భరణి గారు కూడా ఏదో హౌస్ తోటి కొంచెం దూరంగానే ఉన్నట్టు కొడుతున్నారు. మన తనుజ తన గేమ్ ప్లే తను ఆడుతున్నది బ్రో, మాస్టర్ మైండ్గా మంచిగానే ఆడుతున్నది. కాకపోతే ఎక్కడో కొంచెం ఓవర్ యాక్టింగ్ చేసినట్టు కొడుతుంది శ్రీజ కూడా. ఎంతైనా ఓనర్స్ టెండర్స్ అని చెప్పేసి అట్లా ఉండడం వీళ్ళకు ప్లస్ అవుతున్న విషయాలు ఇవి. అంటే వీళ్ళతో మంచిగా ఉంటే ఓకే, కానీ మేము ఓనర్స్ కదా అని చెప్పేసి ఏదో నీ సొంత ఇంటి ఓనర్ నువ్వు, బిగ్ బాస్ హౌస్కే ఓనర్, 100 రోజులకే ఓనర్వి. మాత్రం 100 రోజులు కాదు, వచ్చి బిగ్ బాస్ ఎప్పుడు ఓనర్గా తీసేస్తాడో కూడా తెలియదు. అట్లాంటి సమయాల్లో ఎందుకు అట్లా చెప్పడము? నిన్న హౌస్ లో కామనర్స్ వేరు, సెలబ్రిటీస్ వేరు కాదు, హౌస్ లోకి వచ్చాక అందరూ ఒకటే అన్నారు. మళ్ళీ ఒకటే కదా బ్రో, వాస్తవంగా చెప్పాలంటే అది ఒకటే కదా. చెప్పడమా కామనర్స్ అని చెప్పి అరవడము వేస్ట్ బ్రో. అట్లా చెప్పడం అనేది వేస్టే ఇక. ఎందుకంటే సెలబ్రిటీస్ కామనర్స్ కలిపి వెళ్ళారంటే సెలబ్రిటీస్తో పాటు నిన్ను తీసుకురంటే నువ్వు సెలబ్రిటీగానే ఉండాలి కదా. నువ్వు ఎక్కడ తగ్గదు కదా. నువ్వు తగ్గుతున్నట్టు అనిపిస్తుంది అక్కడ. నిన్ను తక్కువ చేస్తూ చూపిస్తున్నట్టు అనిపిస్తుంది. అది వేస్ట్ బ్రో. నాకు తెలిసి మనము స్టార్టింగ్లో అనుకున్నాం కదా, పల్లవి ప్రశాంత్ కామన్గా వెళ్ళి పల్లవి ప్రశాంత్ గాడు అని చెప్పి తిడుతున్నాము, లేకుంటే పల్లవి ప్రశాంత్ వీడి వల్లనే మొత్తం వచ్చిందని చెప్పేసి తిడుతున్నారు. కాకపోతే వీళ్ళకన్నా నాకు అతని ఆ గేమ్ ప్లే కొంచెం బెటర్ అనిపిస్తుంది బ్రో నాకు. చాలా మంది ఏమంటారు పల్లవి ప్రశాంత్ వల్ల ఇప్పుడు 8 మెంబర్స్కి అదే ఈ ఏమంటారు, ఈ మొక్కలకి మహావృక్షం అదే కదా. ఈ చిన్న మొక్కలన్నింటికి మహావృక్షం అదే పల్లవి ప్రశాంతే వృక్షము. సో అలా అంటే ప్రశాంత్కి వీళ్ళందరూ థ్యాంక్ఫుల్గా ఉండాలంటారు. థ్యాంక్ఫుల్గా ఏం లేదు బ్రో, అసలు ఆయన పోవడమే బొక్క. ఆ మాత్రం పోయి కూడా బిగ్ బాస్ కప్ ఇచ్చేశారు. పాపం అమర్దీప్కి ఇచ్చున్నా కానీ బాగానే ఉంటుండే నాకు తెలిసి. ఆ తర్వాత గవర్నమెంట్ ప్రాపర్టీస్ని లాస్ చేయడం ఇట్లాంటి చేయడం కూడా చాలా గలీజ్గా చేశారు. ఎందుకు ప్రియా 100% ప్రియానే బ్రో, రాసి పెట్టుకోండి, ప్రియానే ఖచ్చితంగా. ఎందుకు ఏందని చెప్పలేను, తన గేమ్ ప్లే కూడా అంత పెద్ద గేమ్ లేదు. దట్స్ వై నేను ప్రియానే ఎక్కువగా చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ బ్రో.